ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దక్షిణ భారతదేశానికి వనవాసం వచ్చిన రామలక్ష్మణులను వలస కూలీలు అని అభివర్ణించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ప్రకాష్ రాజ్కి జైలుకెళ్ళే యోగం వచ్చింది అని అంటున్నారు బీజేపీ నాయకులు. ఎందుకంటే గతంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్కి ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈసారి చట్టపరమైన వ్యతిరేకత కూడా వస్తుంది. చట్టపరంగా కూడా ప్రకాష్ రాజ్ని ఎదుర్కోబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మీడియా అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు, అడ్వకేట్ కూడా. ఆయన గతంలో ఎవరైతే అన్వేష్ ఉన్నాడో, అన్వేష్ పైన హిందూ మతానికి ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన అన్వేష్ పైన పోరాటం చేశారు. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ పట్ల వీళ్ళ పోరాటం ఉంటుందా? నిజంగా ఆయనకు జైలు యోగాన్ని పట్టించగలుగుతారా? కృష్ణకాంత్ గారిని అడుగుతాం. కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి సార్ ప్రకాష్ రాజ్ మిమ్మల్ని అంటే చాలా క్లియర్గా నేను చెప్పాల్సిన పని లేదు, ఇంతకుముందు చెప్పాను. ఎందుకు ప్రకాష్ రాజ్ విషయంలో మీరే జైలుకి వెళ్ళే యోగం ఉందని మాట్లాడతారు? సార్, డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు ఈజ్ అ రినౌండ్ యాక్టర్. సరే, పొలిటికల్గా ఆయన ఐడియాలజీ మాకు అగెన్స్ట్గా ఉంది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రతిసారి మా హిందూ దేవుళ్ళ మీద, మన హిందూ కల్చర్ మీద, మా యొక్క హిందూ భావాలతోనే ఎందుకు ఆడుకుంటున్నాడు ఆయన అనేది ప్రతిసారి మాకు చాలా బాధ కలిగిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఏదైతే ఆయన ఒక పిట్టకథ చెప్పాడు ఆయన, అంటే ప్రకాష్ రాజ్ గారు కుదిరితే యాక్టింగ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా చేసుకోవాలి. అంతేగాని ఇట్లాంటి లిటరేచర్ ఫెస్టివల్స్కి వెళ్ళి హిందూ దేవతల మీద పిట్టకథలు చెప్పడం అనేది చాలా దారుణం. ఇది అలా పిట్టకథలు చెప్తే దాని పర్యావసనం ఇట్లానే ఉంటుంది. ఇవాళ రోజు మీరు చూస్తే అమితా సచ్దేవా అని ఒక ఢిల్లీ లాయర్ గారు, ఆయన మీద క్రిమినల్ కేసు వేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా భానుప్రకాష్ రెడ్డి గారు, మా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లీడర్, టీటీడీ బోర్డు మెంబర్ కూడా, ఆయన 100 crores లీగల్ డిఫమేషన్ సూటు వేస్తా అని చెప్పి లీగల్ నోటీస్ పంపించారు ఆయన అడ్వకేట్ ద్వారా. ఇప్పుడు మేము కూడా హిందూ సంఘాల తరపున నేను కూడా యాజ్ అ బీజేపీ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను కూడా యాక్షన్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. సో డెఫినెట్గా చేస్తాను సార్. ఎందుకంటే ఒకటి, ఇదే ప్రకాష్ రాజ్ గారిని నేను సూటిగా అడుగుతున్నాను. ఆయన ఇప్పుడు ఏదైతే పిట్టకథ చెప్పారో, మన భారత రామాయణం లాంటి ఇతిహాసాల్ని వ్యంగ్యంగా వాటిని మార్చుకుంటూ మలుచుకుంటూ ఒక పిట్టకథ ఏదైతే చెప్పాడో, అదే పిట్టకథ ఆయనకి బైబిల్లో నుంచి ఒక కథను తీసో లేకపోతే ఖురాన్ నుంచి తీసి చెప్పే దమ్ముందా? ఓపెన్గా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను నేను. ఇదే ప్రకాష్ రాజ్ గారికి, మా రామాయణం మీద ఒక పిట్టకథ చెప్పిన ప్రకాష్ రాజ్ గారికి ఇలాంటి పిట్టకథే ముస్లిమ్స్కి సంబంధించిన ఖురాన్ మీద, అట్ ద సేమ్ టైం బైబుల్, క్రిస్టియన్స్కి సంబంధించిన బైబుల్ మీద కూడా అలా చెప్పే ఒక దమ్ముందా అని అడుగుతున్నాను నేను డైరెక్ట్గా. అంటే హిందుత్వాన్ని, హైందవత్వాన్ని ప్రజల మీదకి రుద్ది మీరు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, దాన్ని ఓటు బ్యాంకు రాజకీయంగా మార్చుకుంటున్నారనేది ప్రకాష్ రాజ్ వాదన. బానిసత్వపు పరిపాలన, బానిసలుగా మార్చుకుంటున్నారు ఇక్కడ ప్రజలని ఆయన వాదన. కాబట్టి దానికి మీరు అంటే దీని వెనుక ఈ రామాయణం గురించి ఇలా మాట్లాడడానికి ఇదంతా ఉందని అనుకుంటున్నారా మీరు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. హీజ్ అన్ అర్బన్ నక్సల్. అర్బన్ నక్సల్ అనే వర్డ్ మీకు తెలిసే ఉంటుంది. సో అలా కమ్యూనిజానికి ఒక విధంగా ప్రేరేపిస్తూ ఆ కమ్యూనిజం అనేదాన్ని నేను నమ్ముతున్నా అనుకొని దాని తగ్గట్టుగానే ఒక నక్సలిజాన్ని, తనకు తెలియకుండానే ఒక నక్సలిజాన్ని అంటే ఇదివరకు నక్సల్స్ వీళ్ళు గన్లు పట్టుకొని తిరిగేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇట్లా సోషల్ మీడియా ద్వారా, ఇలా బయట ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఆ మీడియా ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనని వెళ్ళగొక్కుతూ ఉంటారు. అలాంటి ఒక అర్బన్ నక్సల్ ప్రకాష్ రాజ్, అది అందరికీ తెలిసిందే. సో ఆయన ఇలా అలా మాట్లాడాడు అనే దానికంటే ముఖ్యంగా మా ఇతిహాసాల మీద ఎందుకు కామెంట్స్ చేస్తున్నాం అనేది మాకు మెయిన్ కోపం ఎక్కువ. ఇంకోటి మీరు అన్నారు బీజేపీ హిందుత్వాన్ని ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఒక బానిస అదే ఆయన అలా వందంటాడు. ఎందుకంటే అదే కమ్యూనిజంకి సంబంధించిన అతను, అలాంటి వాళ్ళు ఎంత ఇవాళ రోజు ఆ ట్రైబల్స్ని వాళ్ళని అనగదొక్కేసి ఆ నక్సలిజం ఎలా అయితే వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసిందో, అందుకే ఆపరేషన్ కగార్ అని చెప్పి మేము పెట్టి ఇప్పుడు మా గృహమంత్రి అమిత్ షా గారు మొత్తం నక్సలిజమే ఇవాళ రోజు ఎక్కడ దేశంలో లేకుండా చేసిన వైనా మనం చూస్తున్నాం. సో ఆ కోపమే ఉన్నట్టుంది పాపం ప్రకాష్ రాజ్ గారికి, అందుకని ఇలా హిందుత్వం మీద పడ్డాడు. సార్, ఇంకోటి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి ఇలా ఎడ్యుకేటెడ్ ఎలిటరేట్స్, వీళ్ళని అందరినీ నేను ఎడ్యుకేటెడ్ ఎలిటరేట్స్ అంటాను. అంటే చదువు లేని వాడికి మనం చెప్పొచ్చు, కానీ చదువుకొని కూడా ఏం తెలియనట్టు తెలుసుకుందామన్న ఉద్దేశం కూడా లేని వాళ్ళకి మనం ఏం చెప్పలేం. సో ఇలాంటి ఎడ్యుకేటెడ్ లిటరేట్స్కి నేను ఒకటి చెప్తాను సార్, ఏంటంటే ఇదే భారతీయ జనతా పార్టీలో మాకు మైనారిటీ మోర్చా అని ఉంటుంది. అందులో కోకోలలుగా మా దగ్గర ముస్లిం సహోదరులు మా కార్యకర్తలుగా ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి తెలియదు ఆ విషయం. హిందుత్వం ఒక్కటే ఇది
ప్రొపగాండా చేస్తుంది బీజేపీ అని చెప్పి వీళ్ళు కావాలని ఫాల్స్ ప్రొపగాండా క్రియేట్ చేస్తారు బీజేపీ మీద. బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్ మైనారిటీ మోర్చా. మాకు డైరెక్ట్గా ఒక ముస్లిం సోదరులు చాలా వేల మంది కార్యకర్తలు ఉన్నారు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. కాకపోతే వాళ్ళందరూ మీ మీడియా చూపేది కదా, ఎందుకంటే వాళ్ళు మాట్లాడదామన్నా కూడా ప్రమోట్ చేయదు. మీడియా అందరి గురించి అందరినీ చూపిస్తారు సార్. లేదు సార్, సెలెక్టివ్ మీడియా ఉంటుంది. మీకు తెలియదు ఇంకా మీడియా ఛానల్స్ సెలెక్టివ్గానే చూపిస్తారు. ఉండదు సార్. సార్ షెహజాద్ పూనావాలా మా నేషనల్ స్పోక్స్ పర్సన్ బీజేపీకి ఈజ్ ఏ ముస్లిం. అది కనబడదా ప్రకాష్ రాజ్కి? మరి ముస్లిమ్స్కి వాళ్ళందరికీ మేము ఈక్వల్గానే ఇస్తాము. ఇది కావాలని ఇప్పుడు నువ్వు ఒక ఎజెండాతో ఉన్నావు, నీ వెనకాల ఒక ఎజెండా ఉంది, అది ఎలాగైనా ప్రొపగేట్ చేయాలి. డిఎంకే పార్టీలు ఆ పార్టీలకి తొత్తులాగా ఉంటారు మీరు. సో ఆ తొత్తు పరంగా మీకు ఎంతో కొంత ముడుతుంటే ఆ ముట్టిన డబ్బుల కోసం మీరు ఇలాంటి మాటలు అడపడదప్ప మాట్లాడుతుండాలి కదా, అదే మాట్లాడుతున్నాడు ఆయన. ద్రవిడ కల్చర్ని రెస్పెక్ట్ చేయట్లేదు. ద్రవిడ కల్చర్ మా స్థానానికి వచ్చి మీ పెత్తనం ఏంటి అనేది ప్రకాష్ రాజ్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. అందుకని అది వలస కూలీలు శూర్పణఖ కథ చెప్పారు. అంటే ఒక రకంగా ద్రవిడ కల్చర్ అణచివేతకు గురవుతుంది అనుకోవచ్చా బీజేపీ? ఒకటి నేను అడుగుతున్నాను సార్, అదే ప్రకాష్ రాజ్కి సూటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ద్రవిడ కల్చర్ గురించి ఆయనకి ఏం చదువుకున్నాడో ఏం తెలుసో నాకు తెలియదు. ఓకే, ద్రావిడ కల్చర్ అనేది అదేదో డిఫరెంట్గా మనమేమో ఏలియన్ కల్చర్ కాదు, అది మన దేశంలోనే ఒక భాగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రావిడ కల్చరు ఆర్యన్ కల్చర్ అనేది ఇట్స్ ఒక విధంగా మిత్ అని చెప్పి కూడా చాలా బుక్స్ ఉన్నాయి. అది వదిలేసండి, ఇప్పుడు ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ద్రావిడ కల్చర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మన దేశంలో మనకు తెలిసింది ఏంటి, మామూలు చదువుకున్నోడికి నార్త్ ఇండియన్ వాళ్ళందరూ ఆర్యన్స్, మనందరం ద్రవిడియన్స్ అని చెప్పి అంటారు. సో ద్రవిడ కల్చర్కి అగెన్స్ట్గా అని చెప్పి ఆయన అంటాడు. ఇప్పుడు నేను సింపుల్గా ఒకటి అడుగుతాను ఇదే ప్రకాష్ రాజ్కి, ద్రవిడ కల్చర్లో హిందూయిజం లేదా? హిందూయిజము పెద్ద మోతాదులో ఉందా లేదా ఆ రిలీజియన్ ద్రవిడ కల్చర్లో? తమిళనాడు పోయినా, మీరు కర్ణాటక పోయినా, మన ఆంధ్రప్రదేశ్ పోయినా, తెలంగాణ పోయినా, మన హిందూ దేవుళ్ళు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని చరిత్రాత్మకమైన టెంపుల్స్ ఉన్నాయి. మన ఇక్కడ తెలంగాణలో కాకతీయాలు కట్టిన ఎన్నో చరిత్రాత్మకమైన టెంపుల్స్ ఉన్నాయి. ఆంధ్రాలో ఇంకా కోకోలలో ఇంకా చెప్పాల్సిన అవసరం. తమిళనాడు అయితే ప్లేస్ ఆఫ్ టెంపుల్స్, అది ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. అది కేరళలో చాలా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. మరి హిందూత్వం ఇంత పెద్ద మోతాదులో ఉన్న ఒక రిలీజియన్ మీద నీ అక్కస్ ఎందుకు కక్కుతున్నావు ద్రవిడియన్ అనే పేరు చెప్పి? ద్రవిడ కల్చర్లో హిందూయిజం లేదా? ఆ హిందూయిజం యొక్క ఇతిహాసాలను నువ్వు ప్రతిసారి ఎందుకు బయట తీసుకొచ్చి వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు? ఈ పిట్ట కథలు మా ఇతిహాసాల మీద ఎందుకు చెప్తున్నావు నువ్వు? అదే వేరే అన్యమతస్థుల హోలీ బుక్స్ ఉన్నాయి, అక్కడ అన్యమతస్థుల గ్రంథాలు ఉన్నాయి, మత గ్రంథాలు, వాటిలో కూడా చాలా కథలు ఉన్నాయి. అందులో నుంచి ఒక పిట్ట కథ నువ్వు నీది సొంత తెలివితేటలు ఉపయోగించి నీ క్రియేటివిటీ యూజ్ చేసి అందులో నుంచి ఒక పిట్ట కథ చెప్పొచ్చు కదా. నువ్వు హిందూయిజంకి సంబంధించిన, హిందుత్వానికి సంబంధించిన, మా హిందూ కల్చర్కి సంబంధించిన మా ఇతిహాసాల్లో నుంచి నువ్వు ప్రతి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తావు? పిట్ట కథలు ఎందుకు చెప్తున్నావు? అది కూడా మా దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ సార్, అది మీరు చూడాలి. ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు కానీ, మా లక్ష్మణస్వామి వారు కానీ, సీతమ్మ తల్లి కానీ, వీళ్ళందరూ మా దేవుళ్ళు, దేవతలు. మేము వాళ్ళకి ప్రతి గుడిలో, ప్రతి గల్లీలో ఒక రామక మందిర్ అన్నట్టుగా ప్రతి గల్లీలో దేవుడి గుడి, రాముడి గుడి ఉంది. వాళ్ళ రోజు అయోధ్య రామ మందిరం 500 ఏళ్ళ చరిత్ర. మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 500 ఏళ్ళ చరిత్ర అయోధ్య రామ మందిరాన్ని ఎంతోమంది హిందువుల మనోభావాలను నిలబెడుతూ జాతికి అంకితం చేసి అయోధ్య రామ మందిరాన్ని కట్టాం మనం. అలాంటి రాముడి మీద ఇవాళ రోజు నువ్వు ఎందుకు పెట్టాలి? అంటే నువ్వు కావాలని టార్గెట్గా చేస్తూ, మా హిందూ మతాన్ని నువ్వు టార్గెట్ చేస్తూ ఇట్లా వైరల్ అవ్వడానికి, ప్లస్ నీ యొక్క ద్రావిడియన్ మెంటాలిటీని గట్టిగా ప్రొపగేట్ చేయడానికి, సోషల్ మీడియాలో ఇట్లా హైలైట్ చేయడానికి నువ్వు కావాలని తీసింది కాదా? కుటిల తంత్రం కాదా? గతంలో మీరు స్వయంగా మీరు ఒక పోరాటం చేశారు. ఎవరైతే అన్వేష్ ఉన్నాడో, వేరే దేశాల్లో తిరుగుతున్న యూట్యూబర్ ఆయన ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలపైన సీరియస్గా రియాక్ట్ అయ్యారు, కేసులు పెట్టారు, ఆయన ఫేస్బుక్ని క్లోజ్ చేయించారు, తాజా ఇంకేదో లెటర్ కూడా ఎల్ఓసి కూడా ఇష్యూ చేయించారు. దేశంలోనే ఉండి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నప్పుడు మీరు మళ్ళీ అటువంటి ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా సార్. మేము ఎందుకంటే హిందూ మతం మీద ప్రతిసారి ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు దాడి చేసినప్పుడు మా లాంటి వాళ్ళు వస్తారు. అంటే నేను ఒక్కడే కాదు సార్, ఇప్పుడు నేను ప్రతిదానికి నేను ఉండకపోవచ్చు, కానీ హిందూ సంఘాలన్నీ మాత్రం ముందుకు వస్తున్నాయి ఖచ్చితంగా. ఇవాళ రోజు మీరు చూస్తే ఆ రోజు కూడా అనేష్ విషయంలో నేను కళ్యాణ్ గారు ఫస్ట్ అసలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు పంజాగుట్టకి. దాంతోపాటు నేను కూడా మేమిద్దరం కలిసి ఇంకా అది ఒకరినొకరు పరస్పరం కోఆపరేట్ చేసుకుంటే చేయడం జరిగింది. ఇవాళ రోజు మీరు చూసారు దాని యొక్క పర్యావసనం. ఆల్మోస్ట్ 2 days వాడు ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయ్యేసరికి వాడు అల్లకల్లోలం అయిపోయి రకరకాల వీడియోలు చేశాడు. లాస్ట్కి మళ్ళీ రకరకాల అపీల్స్ చేసుకుని, ఎందుకంటే ఇన్స్టా ఇస్ అ ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు వేరే అపీల్స్ చేసుకుని దాన్ని బట్టి మళ్ళీ అది రివోక్ చేసుకున్నాడు, అది ఇన్వోక్ చేసుకున్నాడు. అది ఓకే. దాని తర్వాత అందుకని దానికి పర్యావసనం ఇమీడియట్గా లుక్అవుట్ సర్క్యులర్ మేము ఇష్యూ చేయించి ఇవాళ రోజు వాడు దేశంలో అడుగు పెడితే ఖచ్చితంగా హీ విల్ బి అరెస్టెడ్ ఆన్ స్పాట్. ప్రకాష్ రాజ్ కూడా అరెస్ట్ అవ్వదా?
డెఫినెట్గా సార్ ఇప్పుడు ఇలాంటి వైఖరి చేసి నేను చెప్పడం కాదు సార్, ఆల్రెడీ చట్టరీత్యంగా ఆయన మీద వేరే ఇప్పుడు క్రిమినల్ కేసెస్ నేను చెప్పినట్టు అమితా సచ్దేవ మా ఆనరబుల్ అడ్వకేట్ ఆమె కూడా మా ఫ్రెటర్నిటీకి సంబంధించిన ఆవిడ ఆల్రెడీ ఢిల్లీలో ఆయన మీద కేసు వేసింది ఈ విషయంలోనే. ఇప్పుడు మా బీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా లీగల్ నోటీస్ పంపించారు, ఇది డిఫమేషన్ 100 కోట్లది. ఇప్పుడు నెక్స్ట్ మా హిందూ సంఘాలు కూడా నేను డెఫినెట్గా మాట్లాడుతున్నాను కొందరితో, మాట్లాడి మేము కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సన్నాహం చేస్తున్నాం. ఎందుకంటే డెఫినెట్గా వదిలే ప్రసక్తి అయితే లేదు సార్, ఎందుకంటే ప్రతిసారి హిందుత్వం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఇలాంటి అర్బన్ నక్సల్స్కి. వీళ్ళందరూ ఏంటి సాఫ్ట్ టార్గెట్ చేసి హిందూయిజాన్ని కించపరిచి తక్కువగా చూపిస్తే ఏదో వీళ్ళ ఒక ఐడియాలజీ పైకి ముందుకెళ్తుంది అన్నది వీళ్ళకి అదొక ఆనందం అంతే, వాళ్ళకు రాక్షసానందం పొందుతున్నారు అంతే. సో దాన్ని మేము డెఫినెట్గా మేము నిలదీస్తాము, చట్టపరంగా మేము పోరాడతాము, న్యాయపరంగా మేము డెఫినెట్గా న్యాయ పోరాటం చేస్తాం. ఇది మొత్తానికి ప్రకాష్ రాజ్ పైన న్యాయ పోరాటానికి అయితే సిద్ధమవుతున్నారు చాలామంది. ఇప్పటికే చాలామంది నోటీసులు ఇచ్చారు, డెఫమేషన్ వేశారు. హైందవాన్ని బద్నాం చేయడం కోసమే ప్రకాష్ రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ఒక అర్బన్ నక్సల్ అని చెప్పేసి బీజేపీ కావచ్చు, లేకపోతే హిందుత్వ అనుబంధ సంఘాలు కావచ్చు, వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పట్ల? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల్.